Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Stewardship, Transparency and Accountability. గృహ నిర్వాహకత్వము తేట తెల్లముగా కనబడుట మరియు జవాబుదారితనం. లెట్ us pray. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకు చెప్పినవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, గృహ నిర్వాహకత్వపు బాధ్యత దేవుడు ఆది కాలము నుండి ముఖ్యంగా తాను తన ప్రజలుగా ఉండుటకు పిలుచుకొని ప్రత్యేకించినటువంటి జనం వారు గృహ నిర్వాహకత్వపు బాధ్యతతో కొనసాగాలనని ఆయన యొక్క ఉద్దేశం. అండ్ సో మెనీ టైమ్స్ హీ హెస్ చెక్డ్ దేర్ స్టీవర్డ్షిప్, హౌ ఫార్ దే వర్ గుడ్ ఇనఫ్ in being responsible to God's call and His service. అట్లాంటి వారిలో ప్రప్రథములు నో డౌట్ వీ కెన్ సే ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులు చాలా జాగ్రత్తగా ఈ పరిచర్యను కొనసాగించినారు. నిర్గమకాండంలో ముఖ్యంగా మనం చూస్తే 36వ అధ్యాయం ఉంది. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 36 విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఫెయిత్ఫుల్ వేర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్. ఎంత నమ్మకంగా ఉండినారు వారు. ఒక బాధ్యతను ఇచ్చినాడు, దేవాలయం కట్టుకోవాలి మనము. ఈ దేవాలయము నిర్మించుకోవటానికి కావలసినటువంటి అన్ని సామాగ్రులు, తర్వాత కావలసిన సదుపాయాలు, బంగారము, వెండి, ఇవన్నీ విస్తారముగా అవసరమయ్యి ఉన్నాయి. మరి అవి ఎట్లా ప్రజలు తీసుకురావాలా? నవ్వేడేస్ ఇఫ్ యూ చెక్, ఈ ప్రస్తుత కాలంలో వీఆర్ సో బ్యాక్వర్డ్ ఇన్ బీయింగ్ ఫెయిత్ఫుల్ అండ్ బీయింగ్ ఎ గుడ్ స్టీవర్డ్స్ ఫర్ గాడ్ అండ్ హిస్ మినిస్ట్రీ. అయితే నిర్గమకాండం 36వ అధ్యాయంలో అందరికీ చెప్పినాడు మోషే, మీరందరూ కూడా దేవుని పని కోసం ఈ వస్తు సామాగ్రి తీసుకురావాలా, అంతే. ఇట్ ఈస్ ఫినిష్డ్. Now people, there were nobody to check people, and they started to bring all those were necessary for the construction of the temple. తర్వాత దేవుడు ప్రేరేపించినాడు వాళ్ళ మనస్సులను. ప్రేరేపించిన కొలది పని, నాట్ ఓన్లీ గోల్డ్ ఆర్ నాట్ ఓన్లీ సిల్వర్, బట్ హూ వేర్ టాలెంటెడ్ ఇన్ కన్స్ట్రక్షన్ వర్క్, వాళ్ళందరూ దే హ్యావ్ డిసైడెడ్, దే హ్యావ్ మూవ్డ్ ఫార్వర్డ్, దే స్టార్టెడ్ టు సిట్ దేర్, దే వేర్ డూయింగ్ ద టెంపుల్స్ వర్క్. ఎంతకాలము చేస్తూనే ఉన్నారు వాళ్ళు. వారి స్వార్థాన్ని ఆలోచించుకున్నాక చేస్తే నోబడి టు కంట్రోల్. ఆ తర్వాత ఈ ప్రజలు తీసుకుని వస్తూనే ఉన్నారు. ఇంకా కావాలా తీసుకురండి అని ఎవరు చెప్పడం లేదు, ఇంకా ఫలాంది అవసరం ఉంది అని చెప్పడం లేదు. పీపుల్ ఆర్ సీయింగ్ ద కన్స్ట్రక్షన్. తర్వాత వాళ్ళు కావాల్సింది వాళ్ళు ఆలోచించుకొని తీసుకొని వస్తూనే ఉన్నారు, ధారాళంగా తీసుకొని వస్తున్నారు. అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు చేసిన పని, వాళ్ళు ఆ పని అంతటిని ఆపేసి 5వ వచనంలో మోషేతో, చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణమునైనను తేవద్దని ఆజ్ఞాపించిన గనుక పాలెమందంతటా ఆ మాట చాటించిరి. దిస్ ఈస్ దేర్ ఫెయిత్ఫుల్నెస్, దిస్ ఈస్ దేర్ స్టీవర్డ్షిప్. ఎంతగా తీసుకొని వస్తున్నారు అని అంటే, ఇంకా మోషే పరిశుద్ధ స్థలానికి ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఇంకా ఏ అర్పణ తీసుకురావద్దండి. 2 విషయాలు ఆలోచించాల. హియర్ ద పీపుల్ ఆర్ ఫెయిత్ఫుల్ అండ్ ఆర్ గుడ్ స్టీవర్డ్స్ and accountable. Moreover, Moses was also accountable and faithful. You see, ఒకవేళ అవసరత అయిపోయింది అన్నా కూడా మోషే తీసుకొని వచ్చి దాచుకుని ఉండొచ్చు, బట్ హీ వాజ్ ఫెయిత్ఫుల్. హీ వాజ్ అకౌంటబుల్ టు గాడ్. హీ డిక్లేర్డ్ దట్ దేర్ ఇస్ నో మోర్ నెసెసిటీ. యు సీ, ఇది నమ్మకత. ప్రజలు నమ్మకంగానే ఉన్నారు, మోషే నమ్మకంగా ఉన్నారు దేవుని పనిలో ముఖ్యంగా. ఆ తర్వాత ఫిలిప్పీలకు పత్రిక రాస్తా పౌలు ఇంకా కొన్ని సంగతులను వాళ్ళ జ్ఞాపకం చేస్తారు. అంటే
ఆయన దిస్ ఈజ్ హిస్ పర్సనల్ విట్నెస్ టువర్డ్స్ ద ఫిలిప్పీన్స్. ఫిలిప్పులో ఉన్న సంఘం వారు పౌలుకు ఎట్లా సహకరించినారు, ఎట్లా కానుకలను అర్పించినారు, ఎట్లా ఆయన పరిచర్యకు దోహదపడినారు. ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొన్న విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. దిస్ ఈస్ ద విట్నెస్, దిస్ ఈస్ ద విట్నెస్ దట్ సెయింట్ పాల్ ఇస్ గివింగ్ టువర్డ్స్ ద చర్చ్ ఇన్ ఫిలిప్పైన్స్. వాళ్ళు ఇచ్చు విషయంలో, అందున దేనికి ఇచ్చు విషయంలోనంటే పరిశుద్ధ పౌలు యొక్క పరిచర్యకు ఇచ్చు విషయంలో దే వేర్ ఫెయిత్ఫుల్. అంటే మళ్ళా పౌలు ఏమంటాడంటే, నేను మీ నుండి ఏదైనా ఒక ఉపకరణమును ఆశించి లేదంటే ఏదైనా సహాయమును ఆశించి నేను ఈ మాట చెప్పటం లేదు, కానీ మీరు దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవాలా, మీరు చేసిన పని గుర్తింపు పొందాలానని నేను ఈ మాటలు చెబుతున్నానని పౌలు వారితో అంటున్నాడు. ఆ మాట అంటున్నాడు 17వ వచనంలో, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ బై సేయింగ్ దిస్ విట్నెస్ టు అబౌట్ యూ. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఎనీ గిఫ్ట్ ఫ్రమ్ యూ, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ షుడ్ రిసీవ్ ద ఫ్రూట్ ఆఫ్ దిస్ గివింగ్, ఆఫ్ దిస్ ఫెయిత్ఫుల్ గివింగ్. యూనో, అందుకని నేను దట్ ఈస్ వై ఐఎమ్ విట్నెసింగ్ అని ఆయన ఈ చోట తెలియజేస్తాడు. మరి హియర్ ఆల్సో వీ షుడ్ సీ ద స్టీవర్డ్షిప్ ఆఫ్ బోత్ సెయింట్ పాల్ యాజ్ వెల్ యాజ్ ద చర్చ్ ఇన్ ఫిలిప్పైన్స్. యు సీ, అది తెలుసుకోవడానికి మనము 12వ వచనంలో, ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, 11వ వచనంలో, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. సెయింట్ పాల్ సేస్ హీ ఈజ్ ఆల్సో ఫెయిత్ఫుల్. నేనేదో ఈవిని అపేక్షించి మీ నుండి ఈ సంగతి మీ గురించి ఈ సంగతులు చెప్పటం లేదు. అయితే నేను కూడా కష్టములో ఉన్నాను. ఏ స్థితిలో ఉండినా ఆ స్థితిలో నేను ఉండడానికి నేర్చుకున్నాను. ఐ యామ్ యూస్డ్ టు బీ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ దట్ ఐ ఫేస్. ఏ స్థితిలో, ఇప్పుడు ఈయన కూడా ఏమన్నా వేరే సంగతులు ఆశించటం లేదు ఆయన నుండి. వాళ్ళ నుండి ఇవన్నీ చెప్తే వాళ్ళు మనకు బాగా తెచ్చిస్తారు, ఇంకా డబ్బిస్తారు, లేదో ఇంకా వస్తు సామాగ్రి కాదు. ఆయన మీరు ఇయ్యకపోయినా ఈ స్థితిలోనే నేను ఉండగలను, అయితే నేను చెప్పకనే నా అవసరతలెరిగి ఈ పరిచర్య నిమిత్తం మీరు ఇస్తున్నారు అని హీఈస్ రికగ్నైజింగ్, ఐడెంటిఫైయింగ్ దేర్ హార్ట్ ఆఫ్ గుడ్ స్టీవర్డ్షిప్, ఏ రెస్పాన్సిబుల్ స్టీవర్డ్షిప్. దిస్ ఇస్ బాధ్యతాయుతమైన గృహ నిర్వాహకత్వము. ఆయన పరిచర్య చేసుకుంటే ఆయన దిరుక్కుంటాట మేమెందుకు చేయాలమ్మనుకోలేదు వారు. దే వర్ ఫెయిత్ఫుల్, దే బిలీవ్డ్ దట్ దే మస్ట్ బి అ పార్ట్ ఆఫ్ జీసస్ మిషన్. సో హియర్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ both Saint Paul was faithful and steward, a good steward, and the church of Philippi was also responsible, and they were also good stewards. దేవుని పరిచర్యలో అందరూ నమ్మకతతో ఎప్పుడు కొనసాగుతారో అప్పుడు దేవుని సంఘం విలసిల్లుతుంది. ద చర్చ్ విల్ ఫ్లరిష్, ద చర్చ్ విల్ గ్రో when everybody are good stewards. When you maintain, when you keep up the stewardship, when you are truly accountable, you may not be accountable to people, but you must be accountable to God. It is also sure that you must be accountable to the people whom you are shepherding. You see, it is for the pastors.
Enough for congregational men and women. It is also your responsibility as family persons, as you go and work in your job place, wherever you are. You must be faithful because God is faithful. You must be accountable because Jesus was accountable. You see? తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. దేశాంతరం పోయినాడు ఒక ఆయన పోతా హీ గేవ్ టాలెంట్స్ టు హిస్ సర్వెంట్స్. ఒకనికి 5 తలాంతులు ఇచ్చినాడు, ఇంకొకనికి 2 తలాంతులు ఇచ్చినాడు, ఇంకొకనికి 1 తలాంతు ఇచ్చినాడు. డిఫరెంట్ 5, 3, 1 అని మనం అనుకుంటున్నాం. ఊరికే వీ కెన్ థింక్ వాట్ వాస్ గివెన్. 5 ఇచ్చినాడు ఒకనికి, ఇంకా ఎక్కువ ఇచ్చింది. ఏదో వీడ మనకు ఏమిచ్చినాడు అన్నది పాయింట్ కాదు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినారని మనం గ్రహించాలా, దట్ ఈస్ ఇంపార్టెంట్. 5 తలాంతులు ఇచ్చిన వాడు వాజ్ సో రెస్పాన్సిబుల్ బికాస్ హీ హ్యాడ్ గాట్ లాట్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ దెన్ హీ వెంట్, హీ డిడ్ అ గుడ్ జాబ్, కేమ్ బ్యాక్ వెన్ ద మాస్టర్ హ్యావ్ కమ్ బ్యాక్. వెనక్కి వచ్చినాడు. వచ్చి మొదటి వాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి అని చెప్తున్నాడు. 1 ఇచ్చినా నువ్వు 10 సంపాదించినావు, వెల్ డన్. నీకు 1 మీనా ఇచ్చినా నువ్వు దాన్ని 10 సంపాదించినావు, వెల్ డన్. 10 దాటి మీద నువ్వు అధికారిగా ఉన్నావు, 10 పట్టణాల మీద అధికారిగా ఉన్నావు. ఇక 2వ వాడు వచ్చినాడు, అయ్యా నువ్వు నాకు 1 మీనా ఇస్తువి, ఇదో యూటన్ 5 చేసిన, 5 ఇచ్చినాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, యూ గుడ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. We must be in a position that Jesus looks at us when he comes down and says, you good faithful servant. Now this is a great title that as Christians we should get from Jesus Christ. 3వ వాడు వచ్చినాడు, అయ్యా నువ్వు పెట్టని చోట కోసేవానివి, దుర్మార్గునివి, నీ మీనా దాచిపెట్టిన, ఇదో తీసుకో. వెంటనే ఆ యజమాని అంటున్నాడు, నేను పెట్టని చోట కోసేవాడిని అంటివి కదా, మరి తీసుకుపోయి వడ్డీ వ్యాపారి దగ్గర పెడితే నీకు కొంచెం వడ్డన్న వచ్చేది కదా. బద్ధకస్తునివై నీ బాధ్యతను విస్మరించినావు గనక వీని యొద్ద ఉన్నది కూడా తీసేయండి. లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడి ఉన్నవానికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే వాడు హీఈస్ రెస్పాన్సిబుల్ అండ్ యూ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్. దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ responsibility. A irresponsible fellow he was. When God gives you chance, when God gives you a chance to work, you must be faithful. నమ్మకత దేవుని పరిచర్యలో, సంఘ బాధ్యతలో, కుటుంబ పనులలో, నీ ఉద్యోగములో, ఎవ్రీవేర్ యూ మస్ట్ బి ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో, అపోస్తలుల పరిచర్యల కాలంలో నమ్మకత, స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం చూసినాం. ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో ఆర్ వి ఏ గుడ్ స్టీవర్డ్ టు క్రైస్ట్ ఇన్ హిస్ మినిస్ట్రీ, ఇన్ అవర్ ఫ్యామిలీ, ఇన్ అవర్ జాబ్ ప్లేస్, వేర్ ఎవర్ వి ఆర్ వి ఫెయిత్ఫుల్? ఆర్ వి గుడ్ స్టీవర్డ్స్ ఆఫ్ వాట్ రెస్పాన్సిబిలిటీ జీసస్ హెస్ గివెన్ us? వీ నీడ్ టు క్వశ్చన్ దిస్. వీ నీడ్ టు ఆస్క్ జీసస్. మన ప్రభువును మనం అడిగి మంచి గృహ నిర్వాహకులముగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. మీరు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడే వారిని మీ గాయపడిన స్థలతో ముట్టిపూర్ణ స్వస్థతనియండి. దీర్ఘకాలిక జబ్బుల చేత పీడింపబడే బిడ్డలను దీవించి వారికి కావాల్సిన పూర్ణ స్వస్థతనియండి. మరొకసారి మేము వాక్యం ధ్యానించే వరకు నీ దీవెన నీవేమో అందరికీ అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, మీ పిల్లలకు, ఆయన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమెన్.